అసోం కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లపైన బీజేపీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ముస్లింలు ప్రాబ్లం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే గెలుస్తోంది అన్నది ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రచారం. బీజేపీ అనుకూల మీడియా సంస్థలు అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ మరో ముస్లిం లీగ్ పార్టీగా మారిపోయింది అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే డేటా చూస్తే అందుకు దగ్గరగానే ఉంది. అసోంలో మొత్తం 101 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఈ 101 స్థానాల్లో 79 చోట్ల ముస్లిమేతరులను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ముస్లిమేతరులని 79 మందికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలిచింది కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే. ముస్లిమేతర వర్గాల నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అసోంలో మొత్తం 19 స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ 19 స్థానాల్లో గెలిచిన 19 స్థానాల్లో 18 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులే కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. దీన్నే ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున చూపెడుతోంది. ఎక్కడైతే ముస్లిం జనాభా అధికంగా ఉంటుందో, వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. 79 స్థానాల్లో ముస్లిమేతరులకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఒకే ఒక్కరు గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హిందువుల్లో విశ్వాసం కోల్పోయింది అని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మౌలాలా అజ్మల్ అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అస్సాంలో చచ్చిపోయింది, అది ఒక ముస్లిం లీగ్ పార్టీగా మారిపోయింది అని కూడా వ్యాఖ్యానించారు. అంటే హిందూ ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది అన్నది అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకులు చెబుతున్న మాట. అసోంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 19 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే అందులో 18 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులే గెలిచారు. ఒకే ఒక్క హిందూ అభ్యర్థి మాత్రమే మరో చోట విజయం సాధించారు. కేరళలో కూడా అదే విధంగా పరిస్థితి ఉంది అని కూడా ప్రచారం చేస్తున్నారు. కేరళ మొత్తం మీద 35 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధిస్తే ఆ 35 మందిలో 30 మంది కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుండి యూడిఎఫ్ నుండే ఉన్నారు. అంటే మొత్తం 35 మంది గెలిస్తే ముస్లిం అభ్యర్థులు 30 మంది కాంగ్రెస్ కూటమి నుంచే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి డైరెక్ట్గా 8 మంది ముస్లిం అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్తో కలిసి అక్కడ పోటీ చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి 22 మంది ముస్లింలు గెలిచారు. అంటే మొత్తం 30 మంది ఈ కూటమి నుంచే గెలిచారు. అంటే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎక్కడైతే ముస్లిం జనాభా అధికంగా ఉంటుందో, వాళ్ళ ప్రాబల్యం అధికంగా ఉంటుందో అక్కడ మాత్రమే పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన చోట్ల హిందువులు ఎక్కువగా ఉన్న చోట్ల కనీస స్థాయిలో కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతోంది అని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఈ డేటా ఆధారంగా. అంటే కాంగ్రెస్ పార్టీ తను పైకి లౌకికవాద పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా హిందువులు విశ్వసించడం లేదు, కాంగ్రెస్ పార్టీ అందరినీ సమాన దృష్టితో చూడడం లేదు, అది ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది అన్న అభిప్రాయంతో పబ్లిక్ ఉన్నారు. అందుకే ఇలాంటి రిజల్ట్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి అన్నది బీజేపీ చేస్తున్న ప్రచారం. అయితే ఈ డేటా అస్సాం, కేరళకు సంబంధించింది మాత్రమే. మొత్తం మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పడానికి లేదు. కాకపోతే దీన్ని ఒక ప్రమాద గంటికగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ మతతత్వ పార్టీ అని ప్రచారం చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక అసలు విషయాన్ని మర్చిపోతోందా? ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉన్నది, మెజారిటీ ఉన్నది హిందువులు వైపు మేము ఉంటున్నాం, మాది హిందుత్వ పార్టీనే అని బీజేపీ గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడం వల్ల హిందువుల్లో విశ్వాసాన్ని కోల్పోతోందా? అందుకే ఇలాంటి ఫలితాలు వస్తూ ఉన్నాయా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అని ఒక చర్చ ఉంది. దీన్ని రివ్యూ చేసుకొని తన స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా ఎక్కువ ఒక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్కు పట్టు ఉంటుంది, ఆ వర్గం మాత్రమే ఆదరిస్తోంది అన్న ఈ ప్రచారం పెరిగినా, ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో మరింత ఉధృతమైనా సరే కాంగ్రెస్ పార్టీ చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేవలం కొన్ని వర్గాల్లోనే కాకుండా సరైన మిత్రపక్షాలను కూడా ఎంపిక చేసుకోలేకపోతోంది. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీతో ఉంటున్న మిత్రపక్షాలకు కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అవసరార్థం పచ్చి అవకాశవాద రాజకీయాలతో వెన్నుపోటు పరుస్తోంది అన్న అభిప్రాయం కూడా ఉంది. స్టాలిన్ రీసెంట్గా అదే చేశారు. చివరకు డిఎంకే లోక్సభ స్పీకర్కు లేఖ రాసింది, కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము కూర్చోలేం, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్కన డిఎంకే ఎంపీలు కూర్చోవడానికి ఇష్టపడడం లేదు, కాబట్టి మాకు వేరే చోట సీట్లు కేటాయించండి అని స్వయంగా లేఖ రాసే పరిస్థితి వచ్చింది. అంటే డిఎంకే కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయిలో అసహించుకుంటోంది. మొన్ననే కలిసి పోటీ చేశారు, టీవీకేతో కాంగ్రెస్ వెళ్ళిపోవడంతో డిఎంకే ఈ లైన్ తీసుకుంది. అంటే ఈ విధంగా ఒక విధంగా మమతా బెనర్జీ వ్యతిరేకమే, కేజ్రీవాల్ హట్ అయ్యారు. ప్రతి ఒక్కరు చివరకు అఖిలేష్ యాదవ్ కూడా మేము కాంగ్రెస్ పార్టీ లాగా కష్టాల్లో ఉన్న మిత్రుల్ని వదిలి వెళ్లే వాళ్ళం కాదు అని
సెటైర్లు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. సరే, సొంతంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా గెలుస్తుందంటే ఆ పరిస్థితి లేదు. తనకు మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళని కూడా ఆ కొన్ని రాష్ట్రాల్లో గెలవనీయకుండా అక్కడేమో పోటీ చేస్తోంది, వాళ్ళని దెబ్బ కొడుతుంది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఓవరాల్గా బీజేపీకి కలిసి వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో వీధికొక స్ట్రాటజీ, రాష్ట్రానికో పొత్తు, జాతీయ స్థాయిలో అందరూ కలిసి రావాలి మళ్ళీ మా కోసం, ఇలాంటి స్ట్రాటజీలు పక్కన పెట్టి అందరినీ కలుపుకొని మిత్రపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో వాళ్ళకు మద్దతుగా నిలబడితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కానీ పచ్చి అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ వెళ్తే చివరికి ఎవరు మిగలరు మిత్రులంటూ.